కార్తీక దీపం 2 ఎపిసోడ్లో జ్యోత్స్న కుట్రల వల్ల దీప సుమిత్ర ముందు దోషిగా నిలబడుతుంది. దీప తన బిడ్డను వదిలేసుకుంటుందని చెప్పి కుటుంబంలో చిచ్చుపడుతుంది. మరోవైపు దీప జాతకంలో మరణగండం ఉందని తెలిసి దశరథ ఆందోళన చెందుతుండగా శ్రీధర్ కార్తీక్తో ఛాలెంజ్ చేస్తాడు. ఈ ట్విస్టులతో సీరియల్ ఉత్కంఠతగా సాగుతోంది. మరెందుకు ఆలస్యం, ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ సీరియల్ విజన్. సుమిత్ర అత్తకి ఆపరేషన్ జరిగేంత వరకు ఎన్ని అవమానాలు ఎదురైనా మనం భరించాల్సిందేనని దీపతో అంటాడు కార్తీక్. వీళ్ళందరికీ మనం బిడ్డను వద్దు అనుకుంటున్నామని మాత్రమే తెలుసు. కానీ ఎందుకు వద్దు అనుకుంటున్నామో ఇప్పుడు చెప్పగలమా? చెబితే వీళ్ళు అర్థం చేసుకోగలరా? అత్త ఉన్న మెంటల్ కండిషన్కు తను ఇన్ని సంవత్సరాలు పెంచింది తన కన్న కూతురు కాదని తెలిస్తే తట్టుకోలేదు. ఆపరేషన్ జరగకపోయినా కాదు, జ్యోత్స్న తన కన్న కూతురు కాదని తెలిసినా చచ్చిపోతుందని అంటాడు కార్తీక్. ఆ మాటలతో దీప షాక్ అవుతుంది. ఈ పారు జ్యోత్స్నలు రెచ్చగొట్టి నిన్ను ప్రశ్నలతోనే చంపేసేవాళ్ళు. అవసరమైన వాటిని మాత్రమే మోయాలి. ముందు నీ తల్లిని కాపాడుకోవాలి. ఓ కూతురిగా నువ్వేం చేస్తావో అది చెయ్యి. నీ భర్తగా నేనేం చేయాలో అది చేస్తాను. ఈ సమాజం మొత్తం వేలెత్తి చూపించినా సరే నీతో నేనుంటాను అని చెబుతాడు కార్తీక్. దాంతో భర్తను హత్తుకుంటుంది దీప. నీ రుణం తీర్చుకోవడానికి మరో జన్మెత్తాల్సిందేనని అంటుంది దీప. మరోవైపు గురువుగారి దగ్గర దశరథ బాధపడుతూ ఉంటాడు. నేను ఎవరినీ పోగొట్టుకోవటానికి సిద్ధంగా లేనని చెబుతాడు. ఆపటం మీ వల్ల అవుతుందా అంటాడు గురువుగారు. ఫలితం లేని ప్రయత్నం వృధా అని గురువుగారు చెబుతారు. జరిగేదానిని నేను అడ్డుకోలేకపోతున్నాను, అలాగే జరిగేదానిని మానసికంగా ఒప్పుకోలేకపోతున్నానని అంటాడు దశరథ. ఒక ప్రాణం కోసం మరో ప్రాణం పోతుందని తెలిస్తే దానికంటే ముందు నా ప్రాణం పోయినా పర్లేదని అంటాడు. నా కూతురు బాగుండాలి, నా కూతురు కడుపులో పెరుగుతున్న బిడ్డ బాగుండాలి, నా భార్య బతకాలని అంటాడు దశరథ. ఈ ముగ్గురులో ఎవరికి ఏం కాకూడదు, ఏదో ఒక మార్గం చెప్పమని బతిమలాడతాడు దశరథ. అయితే మీరు హోమం చేయాలి, నిష్టగా ఎటూ కదలకుండా చేయాలని చెబుతాడు గురువుగారు. మీరు హోమానికి ఏర్పాట్లు చేయండి. ఈ నిజం మనిద్దరి మధ్య ఉండాలని అంటాడు దశరథ. నీ సంకల్పం సిద్ధించాలని ఆ భగవంతుడిని వేడుకుంటానని చెబుతాడు గురువుగారు. మరోవైపు దీప బిడ్డను వదిలేసుకుంటుందని తెలిసి కావేరి కోప్పడుతుంది. అన్నయ్య ఒక పని చేశాడంటే అందులో మనకి అర్థం కాని ప్రయోజనం ఏదో ఉంటుందని అంటుంది స్వప్న. వదినకి అన్నయ్యకి పిల్లలంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు. అలాంటి వాళ్ళు బిడ్డను వదులుకోవటానికి సిద్ధపడ్డారంటే ఎవరికీ చెప్పుకోలేని చాలా పెద్ద కారణమే ఉండుంటుందని అంటుంది స్వప్న. నిజం చెప్పకపోయినా వాళ్ళిద్దరూ తప్పు చేయరు, మీరు వాళ్ళిద్దరిని అనుమానించొద్దని చెబుతాడు కాశీ. ఆ మాటలు విన్న శ్రీధర్ చప్పట్లు కొడతాడు. మీ ఇద్దరిని చూస్తే ముచ్చటగా ఉంది. మా మనసులు కలవటం లేదు, మావి భిన్నాభిప్రాయాలు, మా ఆలోచనలు వేరని విడాకుల కాగితాల మీద సంతకాలు పెట్టిన మీరే కార్తీక్ దీపల విషయంలో ఏకాభిప్రాయంతో ఉన్నారని అంటాడు. వేరొకరి విషయంలో ఏకాభిప్రాయంతో ఉన్న మీరిద్దరూ మీ విషయంలో మాత్రం ఎందుకు బాధపడటం లేదు? మీ తప్పుల్ని మాత్రం ఒప్పులుగా చూస్తున్నారా అని నిలదీస్తాడు శ్రీధర్. మిమ్మల్ని మీరు దూరం చేసుకోవటం దారుణం. మీ అన్నయ్య మీ వదిన తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించిన మీరిద్దరూ కలిసుండాలన్న నా నిర్ణయాన్ని ఎందుకు సమర్థించటం లేదో నాకు అర్థం కావటం లేదని అంటాడు శ్రీధర్. దానికి దీనికి ముడిపెట్టొద్దని చెబుతుంది స్వప్న. ఎవరికి వారు జీవితాన్ని నాశనం చేసుకోవాలని అనుకోరు అంటుంది. నేను కార్తీక్ ఇంటికి వెళ్తాను, నువ్వు ఇక్కడే పడుకోమని కాశీకి చెప్పి వెళ్తాడు శ్రీధర్. అమ్మాయి ఏదో ఒకరోజు అర్థం చేసుకుంటుందని కాశీతో అంటుంది కావేరి. మరోవైపు హాస్పిటల్లో శౌర్య ఇచ్చిన బొమ్మను చూస్తూ బాధపడుతున్న దీప కార్తీక్లకు క్లాస్ పీకుతాడు శివన్నారాయణ. మీ ముఖాలు చూడకూడదనే అనుకున్నాను, జ్యోత్స్న చెప్పిన తర్వాత నా మనసు మారిందని అంటాడు శివన్నారాయణ. బంధుత్వాన్ని పెద్దరికాన్ని అడ్డుపెట్టుకొని రాలేదు. ఈ వయసులో నాలాంటి వాడు కోరుకునేది తన చుట్టూ ఉన్న మనుషుల సంతోషం. మీరు బిడ్డను పోగొట్టుకోవటానికి తీసుకున్న నిర్ణయం నేను భరించలేకపోతున్నాను. అంత బాధను కూడా ఓర్చుకొని వద్దు అనుకుంటున్నారంటే మాకు అర్థం కావటం లేదని అంటాడు శివన్నారాయణ. కొన్ని వదులుకున్నా వస్తాయి, కొన్ని మాత్రం ఒక్కసారి వదులుకుంటే మళ్ళీ తిరిగి రావు. దీపకు మళ్ళీ పిల్లలు పుట్టరని డాక్టర్ గారు చెప్పారు. మీరు మాత్రం నిర్ణయం మార్చుకోవటం లేదు. ఈ తప్పుకి మీరు ఏదో ఒక రోజు బాధపడతారు. ఒకసారి ఆలోచించమని చెబుతాడు పెద్దాయన. అయినప్పటికీ కార్తీక్ దీపలు బిడ్డను వదులుకోవటానికే సిద్ధం అంటారు. ఇంతలో దాస్ ఫోన్ చేయగా బయటికి వెళ్తుంది జ్యోత్స్న. అయితే నాన్న అని కాకుండా దాస్ అని పిలవటంతో దాసు షాక్ అవుతాడు.
నాన్న అని పిలవటానికి నువ్వు నన్ను కనలేదని అనటంతో దాస్ రగిలిపోతాడు. నీకలా గుచ్చుకున్నట్లుగా ఉందంటే నేనే నీ కూతురు అంటుంది జ్యోత్స్న. నేనేది నమ్మాలి, ఎవరిని నమ్మాలి? ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటకు వచ్చేయాలని అనుకుంటున్నానని అంటుంది. దీపని ఇబ్బంది పెట్టొద్దని దాస్ చెబుతాడు. అవకాశం దొరికింది కదా అని నువ్వు దీపని కార్తీక్ని టార్చర్ చేయటం మొదలుపెట్టావంటే ఆ పాపం నిన్ను వదిలిపెట్టదని వార్నింగ్ ఇస్తాడు. మీ అమ్మ నువ్వు కలిసి లెక్కలేనన్ని పాపాలు చేశారని అంటుంది జ్యోత్స్న. నేను నీలాగా సొంత వాళ్ళకి అన్యాయం చేయనని చెబుతుంది జ్యోత్స్న. దీప ఎవరు? దీప ఒక అనాథ అంటుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరి చూశారుగా, దశరథ తన కూతురు, భార్య మరియు పుట్టబోయే బిడ్డ ప్రాణాలను కాపాడుకోవటానికి గురువుగారి సూచన మేరకు కఠినమైన హోమాన్ని చేసేందుకు సిద్ధపడతాడు. మరోవైపు దీప మరియు కార్తీక్ తీసుకున్న నిర్ణయం వల్ల కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. శ్రీధర్ ఈ పరిస్థితిని ఉపయోగించుకొని కాశీ స్వప్నలను కలపాలని ప్రయత్నించగా శివన్నారాయణ దీప దంపతులను వారి నిర్ణయం మార్చుకోమని బతిమలాడతాడు. చివరగా జ్యోత్స్న తన తండ్రి దాస్తో మాట్లాడుతూ దీపపై తనకున్న ద్వేషాన్ని వెళ్ళగక్కుతుంది. దీప ఒక అనాథ అంటూ ఆమె అన్న మాటలు రాబోయే రోజుల్లో దీప పుట్టుకకు సంబంధించిన నిజాన్ని జ్యోత్స్న ఎలా వాడుకోబోతుందనే ఆసక్తిని రేకిస్తోంది. మరి దీప ప్రాణాల కోసం కార్తీక్ పడుతున్న ఆవేదన ఒకవైపు, తన బిడ్డను దక్కించుకోలేకపోతున్నానన్న దీప బాధ మరోవైపు కనిపిస్తున్నాయి. అయితే దశరథ తలపెట్టిన ఈ హోమం దీప ప్రాణాలను, ఆమె బిడ్డను కాపాడుతుందా, లేక జ్యోత్స్న చేస్తున్న కుతంత్రాల వల్ల దీప మళ్ళీ అనాథగానే మిగిలిపోతుందా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన సీరియల్ విజన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.